తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో మహిళా సాధికారత దిశగా కీలక అడుగు పడింది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వీవోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలకు చెందిన వీవోఏలకు సుమారు 30 లక్షల విలువైన ఫోన్లు అందజేశారు. ఈరోజు పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. 2047కి మన రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఈరోజు ఈ సంఘబంధాలు కూడా ఏర్పాటు చేసి మీ ద్వారా ఈరోజు లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఈ రీపేమెంట్ బట్టి ఎక్కువ ఇస్తారు. అది మీరు ఇంట్లో కొనుక్కునేదని కాదు, ఆ డబ్బులతో ఇంకా అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేసుకుని వ్యాపార పద్ధతుల్లో దాన్ని డబల్ చేసుకుని అసలు ఈ సబ్సిడీ 50 రూపాయలు పోను త్వరవ డబ్బుల్ని అంచెలంచెలుగా బ్యాంకులు కట్టే మళ్ళా కూడా ఇస్తా ఉంటారు. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి మొబైల్స్ కూడా ఇస్తున్నారంటే, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు అవన్నీ చేసి మీరు వాళ్ళు సెట్ చేయాలి, చేస్తూ మీ రికార్డు మీరు మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరు ఇలాంటి పనులు చేయాల. మన ముఖ్యమంత్రి బాగా డెప్త్కెళ్ళి అందరినీ కూడా గౌరవిస్తూ మీరు కూడా బాగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం 3 మండలాలకు కలిపి 12 లక్షల రూపాయలు సెల్ ఈరోజు ఇస్తా ఉన్నాం. అలా 3 మండలాలకి 12 లక్షలు అంటే 24-25 లక్షల రూపాయలు ఈరోజు సెల్ ఫోన్లు మీకు గుర్తించి ఇస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తెలుసు రాష్ట్రంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ కూడా మీరు బాగా చదివించుకొని మీ ఇంటిని సర్దించుకొని పేదరికం లేనిటువంటి కుటుంబంగా ఉండాలంటే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి అన్ని కూడా మీరు చేస్తారని చెప్పని కూడా మరి కోరుకుంటూ, మీరు పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆ కైలకాడ బొమ్మని చదువుకెందుకు అంటూ ఆ రోజులు పోయినాయి. మీ ఆస్తులు కాదు శాశ్వతం, వాళ్ళ చదువు శాశ్వతం. వాళ్ళు చదువుకుంటే ఏదో ఉద్యోగం చేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఉన్నాయి ఆ వివాహాల్ని మీరు అరికట్టాలి. మీకు తెలిసిన వెంటనే మీకు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తెలియకుండా దొంగతనంగా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు. ఈ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీరు గ్రామ స్థాయిలో ఉంటారు కాబట్టి ఏ కుటుంబంలో ఏ ఇంట్లో ఆడబిడ్డ ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, అవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూడాలని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, బాల్య వివాహాలు జరగకూడదు. కాబట్టి మీ అందరూ కూడా చర్యలు చేపట్టాలా, అట్లా మా దృష్టిలో పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.